నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. నూనెపల్లి ఇందిరానగర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసిన వైసీపీ నాయకుడు అమృతరాజ్. ఘనంగా నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో వెలిసిన మౌలాలి సాహెబ్ జాతులు. వార్డులో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులతో నరకం చూస్తున్న ప్రజలు, అధికారుల తీవ్ర నిర్లక్ష్యం. ఈ నెల 24వ తేదీ ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు వైద్య శిబిరం. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో పెద్దమ్మ తల్లికి పుట్టింటి పట్టు చీరే సారి సమర్పించిన భక్తులు. దేవాదాయ శాఖకు కేటాయించిన నిధులను తల్లికి వందన పథకానికి బదిలీ చేయడం సరికాదని వైసీపీ నేత సాయిరాం రెడ్డి ఆరోపణ. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ చుక్కల భూముల జాబితా నుండి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేదెవరు? చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమా? అవును, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దారుణ హత్యలు పరాకాష్ఠకు చేరాయని, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి భద్రత లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం సెంటర్. ఇక్కడ ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వినతి పత్రం అందజేసి అధికారంలో ఉన్న పాలకులు కళ్ళు తెరవాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు గలమెత్తారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా జోనల్ మహిళా ఇన్ఛార్జి గాజుల శ్వేతారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మతో పాటు భారీగా తరలివచ్చిన మహిళా నేతలు నేడు పెద్ద ఎత్తున నిరసన గలం విప్పారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మహిళా నేతలు మాట్లాడుతూ, ఇటీవల గుంటూరులో ఏం జరిగింది, బద్వేలులో ఏం జరిగింది, కన్నతల్లి లాంటి ఆడపడుచులను దిగంబరంగా చేసి రోడ్డుపై అవమానించిన ఘటనలు చూస్తుంటే ఇది నాగరికత సమాజమేనా అని గుండె తడుక్కుపోతుందని, సభ్య సమాజం తలదించుకునేలా దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ హృదయ విదారక సంఘటనలు మన రాష్ట్ర ప్రతిష్టకే మాయని మత్సగా మారాయని తీవ్రంగా విమర్శించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ అఘాయిత్యాలకు ఒడిగడుతున్న నిందితుల వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వస్తుంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారు, విచారణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికార బలంతో నేరస్తులను కాపాడుతుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? చట్టం ముందు అందరూ సమానమే అనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రాజకీయం వేరు, ఇంట్లో ఉండే ఆడపిల్లల భద్రత వేరు. పక్షపాతం లేకుండా అధికార బల పరీక్షలు పక్కన పెట్టి నేరస్తులను కఠినంగా శిక్షించకపోతే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వైకాపా నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందో లేక ఈ అఘాయిత్యాలను నిర్లక్ష్యం చేస్తూ పోతుందో చూడాలి. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ అధ్యక్షురాలు హుసేనమ్మ, రాష్ట్ర మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ వైస్ ఎంపీపీ పార్వతమ్మ, బనగానపల్లె అసెంబ్లీ అధ్యక్షురాలు షాజహాన్, మాజీ కౌన్సిలర్స్ కన్నమ్మ, సవిత్రమ్మ,
నంద్యాల ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు టివి రమణ, స్టేట్ సెక్రటరీ మధుబాబు, స్టేట్ మైనార్టీ సెల్ సెక్రటరీ ఇక్బాల్, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ నాగేంద్ర, స్టేట్ జనరల్ సెక్రటరీ యూనిస్ బాషా, నంద్యాల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ బాషా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుమంత్ రెడ్డి, వైసీపీ జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ గగ్గుటూరు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ మరియు మహిళలు, జిల్లా వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా అరాచకాల పాలు చేస్తా ఉండడానికి ఓ కొల్లలమైన ఉదాహరణలు ఉన్నాయి. మహిళలను కూడా ఇడిసబెట్టకుండా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇడిసబెట్టకుండా 26వ రావడం అనేది ఈ రోజు అన్ని పేపర్లు ప్రముఖంగా ప్రచురించాయి. సిగ్గుతో తల వంచుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ వ్యవస్థ, ఒక హోమ్ మినిస్టర్, మహిళా హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఆ మహిళా మంత్రిని, ఆ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారిని మనం ఏ రకంగా మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు. గుంటూరులో ఏ రకంగా వివస్త్రం చేసి దాడి చేయడం అనేది, ఒక చిన్న ట్యాప్ కుళాయి పంచాయతీకి ఏ రకంగా చేసి దాడి చేయడం అనేది, బద్వేల్లో మొన్నటికి మొన్న ఏ రకంగా ఒక వృద్ధ వయసులో ఉండే పెద్దావిడను, ఒక సోదరిని ఏ రకంగా తీసుకొని వచ్చేసి కడప ఎమ్మెల్యే, మళ్ళా స్త్రీ ఎమ్మెల్యే, వాళ్ళ మనుషులు తీసుకొని వచ్చేసి దొబ్బి చెప్పాలంటే బాధ అవుతా ఉంది. ఓ రైగచ్చించి ఆ రకంగా అమానుషంగా ప్రవర్తన చేయడము ఎంతవరకు సమంజసం? స్త్రీ ఎక్కడ విలువతో ఉంటుందో ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి నమ్ముతారు. సోదరీమణులకు ఎంతో విలువ ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రానికి పేరు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణమ్మ అని అంటారు కానీ ఇంకో దాంతో మనము ఉచ్చరించాం. ఇటువంటి చోట స్త్రీలకు ఎన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా చేస్తా ఉన్నారు. చాలా బాధగా ఉంది మాట్లాడాలంటే. ఒక్కటి కాదు, రెండు కాదు, చివరికి ఎమ్మెల్యేలు స్థానంలో ఉండే వ్యక్తులు కూడా ఆడవాళ్ల మీద ఆకృత్యాలు చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు అసలు మర్యాదనే లేకుండా అసభ్యకరంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అసలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళని మాట్లాడుతున్నాడు ఒట్టి మాటలు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఏ ఒక్కటి కూడా కనీసంగా జరపలేదు. సూపర్ 6 అన్నాడు, అవి నాశనం చేసినాడు. సరే సూపర్ 6 ఇవ్వకపోతే అంటే మహిళల కన్నా వాళ్ళకు భద్రత లేకుండా అసలు గుంటూరులో నడి రోడ్డు మీద అవసరం చేసి ఆమెను చేసిన చూసినక కళ్ళకు నీళ్లు వస్తాయి. అసలు ఎవరైనా సరే దాన్ని క్షమించే ప్రసక్తే లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. ఇంకా రేపు లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా ఏదో తీసుకుపోయి వేయడం ఖాయం మన వాళ్ళంతా, ప్రజలంతా. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే నెల్లూరులో ఒక గిరిజన మహిళను అసభ్యకరంగా చెప్పడానికి కూడా నోట్లోంచి మాటలు రావడం లేదు. అసలు అట్లా చేయడం జరుగుతుంది. అసలు ఇవన్నీ పోలీసు వ్యవస్థ కూడా ఉండి కూడా లేనట్టుగా నటించడం. పోలీసు వ్యవస్థ ఎందుకో మరి ఈ రోజు చూసే 26వ స్థానానికి వెళ్ళిపోయింది. అది త్రూఅవుట్ ఇండియాలో పోలీసు వ్యవస్థ అంత ఘోరంగా ఉంటే సమాజంలో ఇంకా రౌడీజము, ఈ మహిళల మీద దౌర్జన్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు గాని, జనసేన పవన్ కళ్యాణ్ గాని, వీళ్ళందరూ బీజేపీ, వీళ్ళందరూ బాధ్యత వహించాలా. అసలు నేను ఒకటే అడుగుతున్నా, అనిత హోమ్ మినిస్టర్, మహిళలకే రక్షణ కల్పించలేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్ ఎందుకమ్మా? నాకు అర్థం కాక ఏదో మాట్లాడుతున్నావు. నేను అది చేస్తాను, అక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను. ఎక్కడ చేస్తాను? మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఏం చేస్తున్నావు? కనీసం మినిమం టయానికి ఒక్కోసారి జరగవచ్చు ఎక్కడైనా కానీ కనీసం కేసులు కట్టించి ఇమ్మీడియట్ గా వాళ్ళని రిమాండ్ పంపించడం జరగాలి కదా. అవి చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండదండలతో వాళ్ళని అడిగి పోలీసులు ఇది చేయాలన్నా వద్దా? వీళ్ళు మన వాళ్ళ కాదా? వీళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యమా, మన జనసేన అని అడిగి వాళ్ళ ప్రకారమే చేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఈ కూటమి ప్రభుత్వానికి పోయే రోజులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇట్లనే జరిగితే క్షమించి వదిలేసే ప్రసక్తే లేదు. మేము రోడ్లు ఎక్కి నేషనల్ హైవేలు కూడా బంధిస్తామని చెప్తూ మహిళలకు ప్రత్యేకంగా
ఇట్లాంటి పరిస్థితి కల్పించకూడదని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం, రాక్షస రాజ్యం నడుస్తుందని చెప్పవచ్చు. ముఖ్య మహిళల పైన అఘాయిత్యాలు, తీసే విధంగా ప్రతి చోట ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. అయింది మహిళలకు రక్షణ కల్పించడానికి మాత్రం కాదు, మహిళలను ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి, వాళ్ళ పైన అరాచకాలు పెరిగిపోవడానికి కారణంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు మహిళలతోనే ఓట్లు వేయించుకొని అదే మహిళలకే ఇబ్బంది పెడుతున్నారు ఈ కూటమి నాయకులు. ఈ కూటమికి సంబంధించిన కార్యకర్తలు అయితే ఏమి, అలాగే సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే స్వయంగా మహిళల పైన లైంగిక దాడులు చేస్తున్నా, అలాగే వాళ్ళు ప్రోత్సహిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమి పట్టడం లేదు. అందుకే వాళ్ళు పాటిస్తున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళే సృష్టించుకొని దాని ప్రకారంగా నడుస్తున్నారు. నమస్కారం. ఈ రోజు ఆడవాళ్లకు రక్షణ లేకుండా అఘాయిత్యాలు, అరాచకాలు ఎక్కువైనాయి కాబట్టి మేము దాని మీద చాలా పోరాటం చేస్తున్నాము. అంతటా ఇవి ఎక్కడ చూసినా అన్ని జిల్లాలలో జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు ఇవన్నీ ఒక దగ్గర కాదు. కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు చెప్తలేకుంటున్నారు. చిన్న పిల్లల కాంచి ముసలోళ్ళ వరకు, పెద్దల మధ్య రకం వరకు అందరూ. కావున ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అఘాయిత్యాలను పారదోలుతాం. మేము వైసీపీ గవర్నమెంట్ రావాలి అని, జగనన్న రావాలని కోరుకుంటున్నాం. మేము పోలీసు వాళ్ళు కూడా వ్యవస్థ సరిగా లేదు, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు ఇక్కడికి పోయి. దీని మీద హోంమంత్రి అనిత గారు ఏం స్పందించడం లేదు. ఆమె ఆడ మనిషే కదా. కాబట్టి ఇది జరగకుండా మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పైన అయితేనేమి, చిన్నారుల పైన అయితేనేమి అఘాయిత్యాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. రోజుకి 70 to 80 కేసులు ఈ రోజు మహిళల పైన నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పచ్చబిల్ల వేసుకుంటే చాలు, మేము ఏమైనా చేయొచ్చు, మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు, పోలీసుల నుంచి మమ్మల్ని చంద్రబాబు నాయుడు రక్షిస్తారు, లోకేష్ బాబు రక్షిస్తారని ఈ రోజు నాయకులు, టీడీపీ నాయకులు ఎవరైతేనేమి మహిళల పైన దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇది న్యాయమాని మేము అడుగుతున్నాం. ఒక 3-4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో దాని గురించి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసులు స్పందిస్తారు. అంటే ఈ రోజు ఒక మహిళ ఫిర్యాదుకి పోలీస్ స్టేషన్ లో విలువ లేదా అని మేము అడుగుతున్నాము. ఒక ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తే కానీ పోలీసులు రెస్పాండ్ అవ్వరా? మహిళలకు రక్షణ లేదా? ఇవన్నీ చూస్తే మనకేం తెలుస్తుంది? మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అనేది ఈ రోజు మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదే విధంగా ఎవరైతే మహిళలు ఫిర్యాదు చేశారో వాళ్ళ ఫిర్యాదుని కేవలం ఈ అధికార నాయకుల జోప్యంతో అది నొక్కి పెట్టాలని ఎవరైతే పోలీసులు చూస్తారో వాళ్ళ మీద కఠినంగా క్రిమినల్ కేసులు బనాయించాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మహిళలకు న్యాయం జరగాలి. మహిళలకు న్యాయం చెప్పినప్పుడు దేశం బాగుపడుతుంది. మేము విన్నవిస్తున్నాము ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, అదేవిధంగా లోకేష్ గారికి అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, దీనిపైన రెస్పాండ్ అవ్వకుంటే మహిళలపై అఘాయిత్యాలని మీరు ఆపకుండా, దీనిపైన మహిళల ఫిర్యాదులకు స్పందించకుండా మేము చర్యలు అనేవి కఠినతరంగా ఉంటాయి. మేము మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మహిళలందరూ కూడా మిమ్మల్ని రోడ్డుకి ప్రశ్నిస్తాము. మిమ్మల్ని వెంటబడైనా కూడా మా మహిళల్ని మేము రక్షించుకోవడానికి ఎంతకైనా వెనుకాడమని తెలియజేస్తున్నాం. జై జగన్. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఇందిరానగర్ కాలనీ వాసులకు వెంటనే ప్రత్యామ్నాయంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని మాజీ కౌన్సిలర్, వైసీపీ నాయకుడు అనిల్ అమృతరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా రైల్వే అధికారులు కాలనీ వాసుల ఇళ్లను ఖాళీ చేయించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ అభివృద్ధిని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే దశాబ్దాలుగా నివాసముంటున్న పేద ప్రజలను రోడ్డున పడేయడం సరికాదన్నారు. ఇటీవల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక మంత్రి పాల్గొని బాధితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ రైల్వే అధికారులు కాలనీ వాసులను ఖాళీ చేయించడం జరిగిందన్నారు. వెంటనే మంత్రి మరియు జిల్లా అధికారులు స్పందించి ఇందిరానగర్ కాలనీ నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించి ఆర్థిక నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూనెపల్లి ఇందిరానగర్లో గత 60-70 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ రోడ్డు ఆనుకుని ఇల్లు వేసుకొని ఉండేవాళ్ళు.
ఇప్పుడు రైల్వే ట్రాఫిక్ పెరగడం, తర్వాత రైల్వే వాళ్ళకి మనకు డబుల్ లైన్ రావడం, కరెంట్ లైన్ ఇవన్నీ రావడం వల్ల రైల్వే వాళ్ళు తమ స్థలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈరోజు ఎంక్రోచ్మెంట్ ను తొలగించడం జరుగుతోంది. గత 15-20 ఏళ్లుగా మరి అప్పటి మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఎంపీ గారి సహకారంతో మరి దాదాపుగా ఇన్ని రోజుల వరకు అయితే మనం ఆపుకోగలిగినాం. కానీ ఈ రోజు హైటెన్షన్ లైన్ వైర్లు అవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఈ రోజు అయితే ఏదైతే మనం ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి మన పట్టాలు ఇప్పడానికి ప్రయత్నం చేసి ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళినారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మన ప్రస్తుత మంత్రివర్యులు మొన్న లాస్ట్ మంత్ పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా చెప్పినారు, మీకు తప్పకుండా పట్టాలు ఇప్పించిన తర్వాతనే మీరు వెకేట్ చేస్తామని చెప్పినారు. కానీ అటువంటిది ఏమి లేదని ఈరోజు ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి ఉంది. అది పట్టాలు ఇప్పించిన తర్వాత ఇది వెకేట్ చేసింటే బాగుండనేది మా అభిప్రాయం. ఏదేమైనా అభివృద్ధిని అడ్డుకోలేం కాబట్టి, కానీ ప్రజలకు న్యాయం చేసి పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికైతే పట్టాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చిందంటే చాలా బాగుండని కూడా మేము తెలియజేసుకున్నాం. ఏదేమైనా మరి ఈ రోజు నష్టపోయిన వీరికి ఎటువంటి ఆర్థిక సాయం మరి ప్రభుత్వం అందిస్తుందో చూడాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా జేజీ వాళ్ళందరి నుండి మేము ఇక్కడనే ఉన్నాం. కానీ మాకైతే ఇల్లు ఇస్తామన్నారే కానీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చినాం అంటేనే ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. ఇస్తామని అన్నారు లాస్ట్ ఇయర్, ఇంతకు ముందు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా, కానీ ఎవరు ఇవ్వలేదు. టిట్కో ఇళ్ళకి ఇచ్చినామా అక్కడ పోండి అన్నారు. కానీ అక్కడ పోయి మేము పనులు చేసుకోలేమని అడిగితే సర్లేండి మీకు స్థలాలే ఇచ్చాం అప్పుడు లేపుతామని చెప్పినారు. కానీ ఎవరైతే మాకైతే ఏం హెల్ప్ చేయలేదు సార్. నిన్న వచ్చినారు, వచ్చి పొద్దున వచ్చి ఇవి తీసేస్తాము అని చెప్పినారు. అడిగింటే సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఒక్క రోజుకి ఎట్లా తీసేస్తామని అన్నాం మేము. అని అంటే మాకు అదల్లా సంబంధం లేదు, నోటీసులు కూడా వచ్చినాయి కదా అంటే రాలేదని చెప్పినాం. అని అంటే సర్లే అండి మీరు ఎట్లన్నా కానీ సామాన్లు తీసుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. సాయంత్రం మళ్ళీ 6:30కు వచ్చినారు, 5:30కు వచ్చినారు. ఇంకంతే పొద్దున మేము లేయక ముందుగా వచ్చినారు. మేము లేయక ముందుగా వచ్చి మేము ఏం చేస్తాం సార్? కనీసం మీరు 3 రోజులన్నా టైం ఇవ్వాలి కదా, 2 రోజులన్నా ఇవ్వాలి కదా. మేము ఆల్రెడీ నేను ఇల్లు మాట్లాడుకొచ్చుకుందామని అనుకున్నాం. ఇంత సడన్ గా వస్తే మేము ఎక్కడో పోవాలా సార్ అంటున్నారు. మేమేమైనా ఈ రోజు వేసుకుంటే నువ్వు అనాలా? ఎప్పటి నుంటో ఉన్న ఇంట్లో కదా, ఈ ఎలక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు తెలియదా ఇవి రైల్వే స్థలాల్లో వీళ్ళని ఓట్లు అడగకూడదని? మరి మాకు హోటల్ ఎట్లా వచ్చింది? మేము ఇక్కడనే పుట్టినాం కదా, మా నాన్నోళ్ళు ఇక్కడనే ఉన్నారు, మా జేజోళ్ళు ఉన్నారు. మళ్ళీ మా వాళ్ళకందరికి ఉన్నప్పుడు మేము ఓటకు కూడా మాకు ఇవ్వకూడదు. మరి ఎంతో మారింది, అభివృద్ధి చెందింది, నంద్యాల అంటున్నారు, జిల్లా అయిందన్నారు. ఏం జరిగింది సార్ అభివృద్ధి? 4 సార్లు వచ్చినాయి, మాకు ఒక్కడు ఒక్కరు సాయం చేయలే. అవసరానికి వస్తాడు, ఓట్లు వేపించుకుంటారు, ఇది అది బాధ చేస్తారు. ఎవడే కానీ ముందుకు రాలే. ఇప్పుడు రోడ్ల మీద బతుకుతున్నాం మేము. అన్ని రోడ్ల మీద ఎవడు సాయం చేసినాడని చెప్పు. ఏది పళ్ళందని చెప్పమని చెప్పు. దీని మీద 3 సార్లు వచ్చి ఎవడికి ఇచ్చినాడు, ఎవరికి అమ్ముకున్నాడు వాడు? మళ్ళా ఇంతవరకు ఇది నీది ఇదని చూపించినోడే లేడు మాకు. మళ్ళీ ఏం చేయాలా? వాళ్ళని ఎవరికి పట్టుకోలే, మేము ఎవరిని అడగాలా? వచ్చినాయి మేము ఆధార్ కార్డు తీసుకుపోయి చూపించినాం సరేలకు. ఎంఆర్ ఆఫీస్ కు పోయినాము, కొట్టింటే దీని మీద 3 సార్లు వచ్చినాయమ్మా ఇంటి మీద అన్నారు. ఇలా స్థలం వచ్చింది, ఇల్లు వచ్చింది అన్నారు. ఏటిపోయినా ఇదే మాట అంటున్నారు మాకు. మళ్ళీ వచ్చి పలాంది సలం చాట ఇచ్చినామమ్మా మీకు, మేము రైల్వే స్టాఫ్లో ఉన్న వాళ్ళకల్లా అని ఎవడో చెప్పాలే మాకు. ఇష్టం కొద్ది వాడు చేస్తున్నాడు, ఇష్టం కొద్ది వాడు చెందుతున్నాడు. వాడి అవసరానికి వచ్చి ఓట్లు అడుగుతాడు వాడు. ఎవడు వేసినది మాకు ఎవడు సాయం చేసి ఇప్పుడు సడన్గా వచ్చి తొలికొచ్చి కుక్కలైన పెట్టినారు వాళ్ళు. ఎట పోవాలి మేము? ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఎవడొచ్చి చూపిస్తున్నాడు? మేమున్న బట్టి 10-15 ఏళ్ళు అవుతుంది. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో వెలిసిన మౌలాలి సాహెబ్ జార్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మాజీ కౌన్సిలర్ షేక్ షహనాజ్, వైసీపీ నేతలు, స్థానిక వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా, వైసీపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. దర్గా కమిటీ విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ప్రతి ఒక్క సంవత్సరము వీళ్ళు రంజాన్ మాసంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు సైడ్లకు లేపడము తర్వాత ఇలా చేసేవాళ్ళు. కానీ ఈ పండగకు వీళ్ళు ఫస్ట్ ప్రధానంగా కూడా స్టార్టింగ్ నుంచి వీళ్ళదే ముందు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు వీళ్ళు. కానీ ఈరోజు వాళ్ళకి ఈ పండుగను జాగ్రత్తగా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమము తర్వాత అన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా వంతుగా గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఖచ్చితంగా వస్తూనే ఉన్నాము. వీళ్ళ అభిమానమును మేము మరవలేము. ఇది ఎంత వెల కట్టినా కూడా వీళ్ళందరికీ అభిమానిస్తారు. కానీ అభిమానించిన వాళ్ళ మనసుల్లో మాత్రం మేము ఉంటాం, వాళ్ళ గుండెల్లో ఉంటాం మేము. అందుకోసమే వాళ్ళని నేను ఖచ్చితంగా పేరు పేరున ఒక ఖైరాత్ భాష కావచ్చు, ఒక పొత్తూరు కావచ్చు, ఒక కమాల్ కావచ్చు, ఎవరైనా కానీ పేరు పేరున ఈ యువత
ఇంత నాకు ప్రాధాన్యత ఇస్తా ఉందంటే వాళ్లకు నేను జన్మతః రుణపడి ఉంటాను. సో మన అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ హోదాలో మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మా సోమశేఖర్ రెడ్డి నన్ను ఇక్కడికి పంపించడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే నేను లేను, నా తరఫున నువ్వు పోయిరాపు అంటే నేను ఫోన్ చేసినాడు అన్న కూడా, అన్న ఇట్లా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినారు ఎట్లా రావాలంటే రాన్నా, నీకన్నా ఎక్కువ ఏముంది, ఆయన తరఫున నువ్వు ఉన్నావు, మేమందరం ఒక విధానంలో ఉన్నామని చెప్పినాం. ఆయన కూడా 14వ వార్డు కౌన్సిలర్ గా ప్లస్ ఇన్ఛార్జ్ గా ప్లస్ ఇప్పుడు జిల్లాకు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన నిజంగా కూడా ఒక పని రాక్షసుడు. ఆయనను చూసే మేము నేర్చుకున్నాం. మాకు నిజంగా ఒక గురువు లాంటి వాడు. ప్రతి ఒక్క రోజు వాటిలో తిరుగుతుంటాడు. ఆయన మా చాలా తక్కువ, ఆయన చాలా ఎక్కువ. అందుకోసమే నిజంగా ఆయనకు కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా ప్రియమిత్రుడు రామతుల్లా గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ దర్గా ఉరుసు ఉత్సవాలు చేయడం అనేది చాలా గొప్ప విషయము. మామూలుగా అయితే అధికారంలో ఉంటే ఈ స్వాగతాలు ఉంటాయి, ప్రతిపక్షంలోనే కూడా ఇంతవరకు నంద్యాలలో అయితే 2.5 సంవత్సరంలో ఇంతటి ఘన స్వాగతం ఎక్కడా లేదు. అంటే రామతుల్లా గారి ఫ్యామిలీ ఇంత మంచి పనులు చేసింది కాబట్టి రోడ్లు కానీ పైప్ లైన్స్ కానీ ఇన్ని అభివృద్ధి పనులు చేసినందుకే ప్రజలు కూడా మర్చిపోకున్నారు. ఎల్లవేళలా రామతుల్లా కూడా ప్రతిరోజు నా వెంట ఇద్దరం కలిసి తిరుగుతుంటాం. మా మిత్రుడు నాకు ప్రతిరోజు కూడా ఈ ఏరియా గురించి పకీర్పేట అంటే కలవరిస్తుంటాడు. ఎందుకంటే నాకు అక్కడ అభిమానులు ఉన్నారు, నాకు ఆ పకీర్పేట ఉంటే చాలు ఏదైనా సాధించగలుగుతానని చెప్పి ఏకైక మాట ఎప్పుడు నేను ఆయన నోటి నుంచి వింటుంటాను. భవిష్యత్తులో కూడా మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆశీస్సులతో రామతుల్లా గారికి మంచి భవిష్యత్తు ఉంది. మన వార్డు ప్రజలు కూడా ఎప్పుడు ఏదడిగినా సరే ఎప్పుడు కూడా ఇవన్నీ ఎంతో పురాతనంగా ఉండేటి రోడ్లు కానీ ఏవైనా సరే నీళ్లు లేక ఎన్నో సార్లు పడినాయి. నేను కూడా ఎన్నోసార్లు రామతుల్లా వెంట వచ్చి చూడడం జరిగింది. ఈ నీటి సౌకర్యం కూడా మీకు ఇబ్బంది లేకుండా కల్పించడం జరిగింది. మనం ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆశీస్సులతో రామతుల్లా గారు మరియు షహనాజ్ గారి పట్టుదలతో ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ పూర్తి చేసి మీకు నీటి సమస్య లేకుండా చేశాడు. ముఖ్యం మనం ఒక రోజు అన్నం లేకుండా ఉండొచ్చు కానీ నీళ్లు లేకుండా అయితే ఉండలేము. ఆ నీటి సమస్య నాకు అలాగే ఉన్నది, ఈయనకు అలాగే ఉన్నది. కానీ ఎమ్మెల్యే గారిని ఎంతో కష్ట ఇబ్బంది పెట్టి కూడా మేము ఈ లైన్లలో వేయించి దీనికి పరిష్కార మార్గం చూపడం జరిగింది. ఈ రోజు నీళ్లు ఎప్పుడు మోటార్ ఆన్ చేసినా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి మీకు ఏర్పాటు చేసినాడు రామతుల్లా గారు. ఇంత అభివృద్ధిని మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మిమ్మల్ని కలవరిస్తుంటారు. ఖచ్చితంగా అబద్ధం చెప్పడం లేదు. దేవుని దగ్గర ఉండి మా పకీర్పేట అనే ప్రతిరోజు అంటుంటారు నా దగ్గర. కాబట్టి మీరందరూ కూడా మర్చిపోవద్దు. మీ రుణం పెట్టుకోడు. ఎప్పుడు కూడా మీకు పని చేయాలనే కర్తవ్యం ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో భవిష్యత్తు కూడా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు కూడా ఇతన్ని మర్చిపోకుండా వెన్నంటి ఉండండి. మీ వెన్నంటి ఈయన ఉంటాడు, ఈయన అమ్మడి మేము ఉంటాము. కాబట్టి మేము కూడా మీ వెంట ఉంటాం. ఈ మౌలాలి స్వామి ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. 24వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు పకీర్పేటలో మౌలాలి స్వామి జాతరలో జరగడం జరిగింది. దీనికి విచ్చేసిన సోమశేఖర్ రెడ్డి అన్న జనరల్ సెక్రటరీ, ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం పార్టీ అయినా కానీ మాకు ఇన్వాల్వ్ చేసి ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న మహిళలు గాని పిల్లలు గాని అందరూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా నన్ను చూసుకుంటారు. ఎందుకంటే చాలా సంతోషం. వాళ్ళ ఇంట్లో ఒక మనిషి మాదిరిగా నన్ను ఇన్వాల్వ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి అదమ్మా ఇదమ్మా అని మాట్లాడుతూ ఇట్లాంటి అభిమానం పొందినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా శిల్పా రవి అన్నకి, నాగినక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు సేవా కార్యక్రమం, ఇంత చిన్న వయసులో సేవా కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు ఆ శిల్ప కుటుంబానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈ ప్రజల తరపున తెలుపుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఏ కష్టం వచ్చినా గానీ వాళ్ళకి అందుబాటులో ఉంటానని ఈ మౌలాలి స్వామి జాతర సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలు గత 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే అభిమానం కంటిన్యూగా అవుతా ఉంది. ఇలాంటి అభిమానం పొందినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ విచ్చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని 15 వార్డు ప్రజల సమస్య చాలా తీవ్రమైనది. కల్వట్లు, రోడ్లు దెబ్బతినడం వల్ల నిత్యం ప్రమాదాలు జరగడం, PGRS లో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం,
అధికారుల బాధ్యత రాహిత్యాన్ని తెలియజేస్తోంది. స్థానిక వార్డుల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులతో ప్రజలు నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతూ భయాందోళన మధ్య కాలం వెల్లదిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణం 15వ వార్డు పరిధిలోని రెవెన్యూ క్వార్టర్స్ నుంచి తాతయ్య గుడికి వెళ్లే దారిలో, అలాగే పబ్లిక్ టాయిలెట్లకు వెళ్లే మార్గంలో పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. కాల్వపై ఉన్న కల్వర్టులు పూర్తిగా దెబ్బతిని రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేక వృద్ధులు, చిన్నపిల్లలు గుంతల్లో పడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. సమస్యపై స్థానికులు ఇటీవల PGRS లో ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూతన కల్వర్ట్లు, రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. క్వార్టర్స్ తాతయ్య గుడి దగ్గర కాలువ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్లు, ఆటోలు, పిల్లలు, సైకిళ్ళు, బండ్లు అన్ని పడుతున్నాయి, కింద పడుతున్నాయి. మనుషులకు దెబ్బలు తగులుతున్నాయి. ఒక పిల్లలకి పండ్లు కూడా కూడిపోయినాయి. కలెక్టర్ గారికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, ఎవరు స్పందించడం లేదు. ఇంత వరకు అధికారులు ముందుకు వచ్చి ఏపిచ్చే బాగుంటది. వర్షాకాలము కరెంటు సరిగ్గా ఉండదు, కింద పడుతున్నారు జనాలు. నా పేరు రామ్మోహన్ రెడ్డి, 15వ వార్డు మాది. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ, సైకిల్ కానీ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనికి ఏదో పరిష్కారం పెద్దలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కల్వర్ట్ విషయం కూడా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయినాం, గారికి ఈ విధంగా కమిషన్ గారికి కూడా తీసుకుపోయినాము. ఏం పట్టించుకోవడం లేదు, జరగడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దయచేసి మాకు త్వరగా ఈ పని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. రెవెన్యూ క్వార్టర్స్ పబ్లిక్ టాయిలెట్ దగ్గర మాకు రోడ్డు భంగమైంది. రాత్రిలో పిల్లలు పెద్దలు పడిపోతున్నారు. మాకు మున్సిపాలిటీ కాలువ రోడ్డు బాగా చేయండి చాలు. ఒక లైటు రెవెన్యూ క్వార్టర్స్ శ్రమణాన్ బ్రిడ్జి దగ్గర ఈ రోడ్డు కుంగిపోయింది. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 24వ తేదీ ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ తెలిపారు. ఖరీదైన హెపటైటిస్ B and C వైద్య పరీక్షలను కేవలం 1000 రూపాయలకే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందస్తుగా ఈ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం ద్వారా ఆరోగ్యం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను మీ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, నంద్యాల. ఈ నెల 24వ తేదీన ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా మా హాస్పిటల్ నందు ఉచితంగా హెపటైటిస్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్ నందు 1000 రూపాయలు విలువ గల హెపటైటిస్ B అండ్ హెపటైటిస్ C టెస్ట్లను ఉచితంగా చేస్తున్నాము. ఈ క్యాంపు జూలై 24వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. మనం ఈ హెపటైటిస్ని ముందుగానే స్క్రీన్ చేసి ఈ జబ్బుని డిటెక్ట్ చేసి లివర్ డ్యామేజ్ని అరికడదాం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో పెద్దమ్మ తల్లికి భక్తులు పుట్టింటి పట్టు చీరే సారె సమర్పించారు. రోజాకుంటాల వెలిసిన నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు నూనెపల్లె గౌడు కాలనీ వాసులు, నూనెపల్లెలో వెలిసిన పెద్దమ్మ తల్లికి ఈడిగపేట వాసులు గూడూరు సుగుణావతమ్మ, పరుచూరి అనిత, మామిళ్ళ మీనాక్షి, గూడూరి సహస్ర వారి ఆధ్వర్యంలో మహిళలు పుట్టింటి సారె సమర్పించారు. పెద్దమ్మ తల్లికి చీర సారా తీసుకెళ్తున్నాము. అందరం ఆషాఢ మాసం చీర సారా తీసుకెళ్తున్నాము. అందరం మహిళలకు కలిసి. నా పేరు సహస్ర, ఈడిగపేటలో పెద్దమ్మ వెలిసిన ఇక్కడ అందరం ఈ రోజు పుట్టింటి పట్టు చీరలాగా తీసుకెళ్తున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా సారా తీసుకెళ్తున్నాము. ఇవాళ వర్షాలు సకాలం కురవాలని కోరుకుంటున్నాము. నూనెపల్లె పెద్దమ్మ తల్లికి ఈడిగపేటన చేసుకుంటున్నాము పుట్టింటి పట్టు చీర. చీర సారా తీసుకొని పుట్టింటి పట్టు చీర చేసుకుంటున్నాము. చల్లగా దూరు తల్లి. మా రోజాకుంట దేవస్థానం తరపున ఈ రోజు 2వ వారం మంగళవారము
మా పార్వతీదేవి తరపున అమ్మవారికి పెద్దమ్మ తల్లికి ఇక్కడికి చీర సార వడిబియ్యం తీసుకొచ్చినాము మా మహిళలందరము. ఇక 3వ వారం చౌడమ్మ తల్లికి ఉండేది శుక్రవారము. ఇలాగే మహిళలందరూ ఐకమత్యంగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండి అమ్మవార్లకు చీర సారా ఒడిబియ్యం ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా రోజాకుంట దేవస్థానం ఇంకా అభివృద్ధి జరిగి ఇంకా ముందుకు పోయి బాగా అన్ని విధాల సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయి ఏమో మరి, అందుకే అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి అందరూ మొక్కుకోండి. వర్షాలు బాగా పడి మన రైతులందరూ పంటలు బాగా పండి మన అమ్మవార్లందరూ దీవించాలని, వర్షాలు బాగా పడాలని కోరుకోండి. మహిళలందరూ అమ్మవారిని. ఈ రోజాకుంట మా గుడి రోజాకుంట తరపున గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో మేము పుట్టింటి పట్టు చీర సారల గురించి 5 మంది అమ్మవార్లకని ముక్కున్నాం. మేము ఫస్ట్ నుంచి మాకు రోజాకుంటలో ఫస్ట్ నుంచి కూడా పూజలు జరుగుతున్నాయి. ఈ 5 మంది అమ్మవార్లకు ముక్కొని బాగా జరగాల ఏటా అని దినాభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ మా పార్వతీదేవికి, పెద్దమ్మ తల్లికి, చౌడేశ్వరి దేవికి, జంబుల పరమేశ్వరికి, శ్రీ జగజ్జనని మాతకు ఇవ్వాలని మా మహిళలు అందరూ మేము ముక్కొని ప్రతి ఏటా అందరికి మంచి జరుగుతుంది. అందరు కలుస్తున్నారు. మేము వస్తాం అక్క అని కూడా వస్తున్నారు అందరూ ప్రజలంతా. వర్షాలు ఈసారి తక్కువగా పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ కోరుకొని వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగా వృద్ధి చెంది మా రైతులంతా సుభిక్షంగా ఉండి వాళ్ళు బాగుంటేనే మనం కూడా తినగలుగుతున్నాం. కాబట్టి వర్షాలు బాగా పడాలని ఆ పెద్దమ్మ తల్లిని మేము కోరుకుంటున్నాము. దేవాదాయ శాఖ నిధుల మళ్లింపుపై కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ మండిపడింది. దేవాదాయ శాఖకు కేటాయించిన 26,03,90,000 రూపాయల నిధులను తల్లికి వందనం పథకానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి తీవ్రంగా తప్పుపట్టి కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిధుల బదిలీలు జరిగాయని ఆరోపించిన ప్రస్తుత కూటమి నేతలు ఇప్పుడు అదే పని చేయడం వారి నైతికతకే సవాలని సాయిరాం రెడ్డి ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నిధులను ఇతర పథకాలకు బదిలీ చేయడాన్ని కూటమి నాయకులు ఏ రకంగా సమర్థించుకుంటారని సాయిరాం రెడ్డి సూటిగా నిలదీశారు. దేవాదాయ శాఖ నిధులను ఇతర పథకాలకు మళ్లించడం పూర్తిగా సరికాదు. గతంలో నిధుల బదిలీలపై మాట్లాడిన కూటమి నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఇవ్వడం లేటు చేసి తల్లులను మరియు విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈరోజు మనం గమనించినట్లయితే మనకు ఎండోమెంట్స్ నుంచి 26,03,90,000 రూపాయలను బ్రాహ్మణ కార్పొరేషన్ కు ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా తల్లికి వందనంలో కొంతమంది బ్రాహ్మణులకు ఇచ్చేటట్లుగా మనకు ఆ జీవో ఒకటి మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పేసి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మా ప్రభుత్వంలో ఏదైనా అవసరమై వేరే డిపార్ట్మెంట్ నుండి డబ్బు డ్రా చేస్తే అనేకమైనటువంటి విమర్శలు విమర్శించడమే కాక మమ్మల్ని దోషులుగా చేసే ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వం చేసింది. మీరు సంపద సృష్టిస్తామని చెప్పేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులను 2 సంవత్సరాలను చేసింది కాక ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఉన్న హామీని కూడా ఈ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విధంగా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఈ రోజు 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు మనకు వస్తున్నాయని చెప్పేసి మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా భ్రమ పెడుతూ, అంతేకాకుండా దేశానికి వచ్చే ప్రతి రూపాయిలో కూడా పావలా భాగం మన రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి మభ్యపట్టే ప్రయత్నం చేసినారు. కానీ నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ క్లియర్ గా ఒక ఇండెక్స్ లో చెప్పింది ఆంధ్ర రాష్ట్రము పెట్టుబడుల్లో 8వ రాష్ట్రంగా ఉందని. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కూడా మొదటి ర్యాంక్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజు వీళ్ళ పరిపాలనలో కేవలం అభూత కల్పన, అన్ని గ్రాఫిక్స్ తప్ప 8వ ప్లేస్ లో ఉందని చెప్పేసి నీతి ఆయోగే ఈ రోజు ఇవ్వడం జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక పక్క సంపద సృష్టించడం కాక, అప్పులు చేయడమే కాక, ఈ విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా సరే ఒక హిందూ భక్తులు ఏం చేస్తారు? ఆ యొక్క గుడికి ఏదైనా మౌలిక వసతులకు కానీ, లేకపోతే గనక అక్కడ అన్న వితరణ కార్యక్రమానికి కానీ
ఇతర గుడికి సంబంధించిన అవసరాల కోసం వాళ్ళు దానికి మనం ఇస్తే ఈరోజు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హిందువుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, తర్వాత ఈరోజు అలయన్స్ లో ఉన్న బీజేపీ వారు హిందూ మతం గురించి పొద్దున్న లేచిన నుంచి చెప్తారు. వారు దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. సెంటర్ లిబర్టీ వారి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో నేడు నంద్యాల పట్టణం సూరజ్ గ్రాండ్ నందు రోల్ బ్యాంక్ 22A ఉద్యమంలో భాగంగా సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరావు, వ్యవస్థాపకులు నల్లమూతు చక్రవర్తి, రాయలసీమ సాగునీటి సమితి వ్యవస్థాపకులు బొజ్జ దశరథ రామిరెడ్డి ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మల్కాపురం, మూలసాగరం, బూజనూరు గ్రామాలలోని పలు భూములకు సంబంధించి ఉన్న చుక్కల భూముల జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఎండగట్టారు. జూలై 31వ తేదీ నాటికి తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు. కనీసం భూముల యజమానులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆస్తులను 22Aలో పెట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. అధికారులు తమ సొంత రికార్డులను, కోర్టు తీర్పులను మరియు మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను ఎలా బేఖాతరు చేస్తున్నారో నిరూపించే 3 కేసులను ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. నూనెపల్లి ఇందిరానగర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసిన వైసీపీ నాయకుడు అమృతరాజ్. ఘనంగా నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ లో వెలిసిన మౌలాలి సాహెబ్ జాతులు. వార్డులో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులతో నరకం చూస్తున్న ప్రజలు, అధికారుల తీవ్ర నిర్లక్ష్యం. ఈ నెల 24వ తేదీ ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నందు వైద్య శిబిరం. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో పెద్దమ్మ తల్లికి పుట్టింటి పట్టు చీరే సారి సమర్పించిన భక్తులు. దేవాదాయ శాఖకు కేటాయించిన నిధులను తల్లికి వందల పథకానికి బదిలీ చేయడం సరికాదని వైసీపీ నేత సాయిరాం రెడ్డి ఆరోపణ. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ చుక్కల భూముల జాబితా నుండి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.